శాంతి. అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ ఇది. బ్రహ్మబాబా స్మృతి దినం సందర్భంగా బ్రహ్మబాబా యొక్క స్థితి ఎలా ఉండేది, బ్రహ్మబాబా కర్మలు ఎలా ఉండేవి, వాటిని పిల్లలు కూడా ఎలా అనుసరించాలో వినిపించారు. వర్తమాన సమయంలో సాధనాలని బాగా ఉపయోగిస్తూ సాధనను మరచిపోవద్దు. అనంతమైనటువంటి వైరాగ్య వృత్తిని కలిగి ఉండాలి. బ్రహ్మబాబా తన కోసం ఏ సాధనాలని కూడా ఉపయోగించుకోలేదు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి కూడా బాబా పిల్లల కోసం సేవలోనే పిల్లలనే ముందుంచుతూ పిల్లలకే ఉపయోగించారు. తను మాత్రం అనంతమైన వైరాగ్యంతో ఉండేవారు. ఇది 18 जनवरी 1999 मुरली. वर्तमान समय के प्रमाण वैराग्य वृत्ति को इमर्ज कर साधना का वायुमंडल बनाओ. మురళి సారము వర్తమాన సమయం అనుసారంగా వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసి సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. వర్తమాన సమయం అనుసారంగా వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసి సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. आज स्नेह के सागर बाप दादा अपने अति स्नेही बच्चों से मिल रहे हैं. ఈరోజు స్నేహ సాగరుడైనటువంటి బాప్ దాదా తన అతి స్నేహి పిల్లలతో కలుస్తూ ఉన్నారు. आज का दिन విశేష స్నేహ का दिन है. ఈరోజు విశేషంగా ఇది స్నేహం యొక్క రోజు. అమృత్ వేలే से लेकर चारों ओर के बच्चे स्नेह की लहरों में लहरा रहे हैं. అమృత వేళ నుండి చూస్తే నలువైపులా ఉన్న పిల్లలు స్నేహం యొక్క కెరటాల్లోనే తేలియాడుతూ ఉన్నారు. हर एक बच्चे के दिल का स्नेह दिलाराम बाप के पास पहुंच गया है. ప్రతి ఒక్క పిల్లల హృదయపూర్వకమైన స్నేహము హృదయరాముడైనటువంటి బాబాకు చేరింది. बाप दादा भी सभी बच्चों को स्नेह के रिस्पॉन्स में स्नेह और समर्पण का वरदान दे रहे हैं. बाप दादा కూడా పిల్లలందరికీ స్నేహానికి బదులుగా స్నేహం యొక్క స్పందనలో స్నేహము మరియు సమర్థత యొక్క వరదానమును ఇస్తూ ఉన్నారు. స్నేహాన్ని ఇస్తున్నారు, సమర్థ భావ అంటూ వరదానం కూడా ఇస్తున్నారు. आज के दिन को बाप दादा यज्ञ की स्थापना में विशेष परिवर्तन का दिन कहते हैं. ఈ రోజును బాప్దాదా విశేషంగా యజ్ఞ స్థాపనలో ఒక పరివర్తన రోజు అని అంటారు. ఏం పరివర్తన జరిగింది? అప్పటి వరకు బ్రహ్మబాబా సాకారంగా ఉండి పిల్లల తోడుండి పిల్లల చేత సేవ చేయించారు, జ్ఞానం వినిపించారు. కానీ బ్రహ్మబాబాని అవ్యక్తం అవ్వడంతో సాకారంగా ఉన్న తండ్రి గుప్తమైపోయి కార్యాన్ని నడిపిస్తూ వచ్చారు. మరి చాలా పెద్ద పరివర్తన జరిగినట్లు కదా. आज के दिन ब्रह्मा बाप गुप्त रूप में बैकबोन बन अपने बच्चों को साकार रूप में विश्व के मंच पर प्रत्यक्ष किया. ఈ రోజున బ్రహ్మ బాబా గుప్తమైన రీతిలో బ్యాక్ బోన్గా అయి తన పిల్లలకు సాకార రూపంలో విశ్వం యొక్క రంగస్థలం పైన పిల్లలని ప్రత్యక్షం చేశారు. అందుకే ఈ రోజును పిల్లల ప్రత్యక్షత రోజు అని కూడా అంటారు. సమర్థ దివస్ కహా జాతా హై. సమర్థ దినము అని అనటం జరుగుతుంది. సమర్థ దివస్ విల్ పవర్ దేనే కా దివస్ కహా జాతా హై. సమర్థ దినం అనండి, లేకపోతే విల్ పవర్ని అందించేటువంటి దినం అని కూడా అంటారు. బ్రహ్మ బాప్ గుప్త రూప్ మే కార్య కరా రహా హై. బ్రహ్మ బాబా గుప్తమైన రీతిలో కార్యాన్ని నడిపిస్తూ ఉన్నారు.
अलग नहीं है, साथ ही है, सिर्फ गुप्त रूप में करा रहा है. బాబా ఏం వేరవ్వలేదు, పిల్లల నుండి దూరం అవ్వలేదు, కానీ కేవలం గుప్తమైన రూపంలో कार्याన్ని నడిపిస్తూ ఉన్నారు. ये अव्यक्ति दिवस बच्चों के कार्यों को तीव्र गति में लाने का दिवस है. ఈ అవ్యక్త దినము పిల్లల యొక్క కార్యాన్ని, సేవని తీవ్రతరం చేసేటువంటి రోజు అని చెప్పొచ్చు. अभी भी हर एक बच्चे की छत्र छाया बन पालना का कर्तव्य कर रहे हैं. ఇప్పటికి కూడా బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లలకు ఛత్ర ఛాయగా ఈ పాలననిస్తూ తన కర్తవ్య నిర్వహణ చేస్తూ ఉన్నారు. जैसे माँ बच्चों के लिए छत्र छाया होती है, ऐसे ही अमृत वेले से लेकर ब्रह्मा माँ चारों तरफ के बच्चों की रेख देख करती रहती है. ఈ విధంగా తల్లి పిల్లల కోసం ఒక నీడలా, ఒక ఛత్రఛాయగా ఉంటుంది. అదేవిధంగా అమృత వేళ నుండి బ్రహ్మ తల్లి నలువైపులా ఉన్నటువంటి పిల్లల యొక్క బాగోగులన్నీ చూసుకుంటూ పిల్లలకి అవసరాలను బట్టి సేవను, సహయోగాన్ని అందిస్తూ ఉంటుంది. మరి బ్రహ్మ తల్లి ఎలా అయితే సాకారంగా నిమిత్తంగా పిల్లల్ని ఉంచారు, బాబా నిమిత్తం చేసే వెళ్ళారు, దాదిని నిమిత్తం చేశారు పిల్లలందరి పాలన ఇవ్వడానికి. కానీ భాగ్య విధాత బ్రహ్మ తల్లి ప్రతి ఒక్కరి యొక్క భాగ్యాన్ని చూస్తూ పిల్లలందరికీ విశేషంగా శక్తిని, ధైర్యాన్ని, ఉమంగ ఉత్సాహాన్ని ఇస్తూ పాలన చేస్తూ ఉంటారు. రోజు బ్రహ్మ బాబా అమృత వేళ నుండి పిల్లలకు అలాంటి పాలన, ధైర్యం ఇస్తారు, శక్తిని ఇస్తారు, ప్రేమనిస్తారు, ఉమంగ उत्साहाన్ని కలిగిస్తారు. शिव बाप तो साथ में है ही, लेकिन विशेष ब्रह्मा का पालना का पाठ है. శివబాబా తండ్రి అయితే తోడుగా ఉండి ఉన్నారు, కానీ విశేషంగా బ్రహ్మ బాబాది పాలన యొక్క పాత్ర ఉంది. आज के दिन भाग्य विधाता ब्रह्मा हर बच्चे को विशेष स्नेह के रिटर्न में वरदान का भंडार भंडारी बन बांटते हैं. ఈ రోజున భాగ్య విధాత అయిన బ్రహ్మ బాబా ప్రతి ఒక్క పిల్లలకి విశేషంగా స్నేహానికి రిటర్న్లో వరదానం యొక్క భండారీని పంచుతూ ఉంటారు. స్నేహానికి రిటర్న్లో వరదానాల యొక్క బండారా అనండి, బండారి అనండి, ఇది పంచుతూ ఉంటారు. जो बच्चा जितना अव्यक्त स्थिति में स्थित हो मिलन मनाते हैं, उस हर एक बच्चे को जो वरदान चाहिए वह सहज प्राप्त हो जाता है. ఏ పిల్లలకి ఏ వరదానం కావాలి అన్నా, అవ్యక్త స్థితిలో స్థితి అయి ఎలా మిలనం జరుపుకోవాలి అనుకున్నా వారందరికీ బాప్దాదా యొక్క వరదానాలు ఎవరికి ఏది కావాలో అది సహజంగా ప్రాప్తిస్తూ ఉంటుంది. वरदानों का खुला भंडार है, जो चाहिए जितना चाहिए उतना प्राप्त होने का श्रेष्ठ दिवस है. వరదానాల యొక్క ఓపెన్ బాబా యొక్క బండారా ఉంది, తెరిచి ఉన్నటువంటి బండారము. మరి ఎంత కావాలో అంత మీరు ప్రాప్తించుకునేటువంటి శ్రేష్టమైన రోజు ఇది. ఇదంతా ఏ రోజు గురించి చెప్తున్నారు బాబా? 18 जनवरी స్మృతి దినం, సమర్థ దినము. స్నేహ కా రిటర్న్ హోతా హై, సహజ వరదాన్ కి గిఫ్ట్. స్నేహానికి రిటర్న్ ఏమిటి అంటే సహజంగా వరదానం పొందేటువంటి గిఫ్ట్ లభించటం. तो గిఫ్ట్ మే మెహనత్ నహీ కర్నీ హోతీ హై. మరి గిఫ్ట్ తీసుకోవడంలో శ్రమ ఉంటుందా? ఏమైనా గిఫ్ట్లో ఏమీ శ్రమ లేదు అంటున్నారు. సహజ్ ప్రాప్తి అవుతీ హై. గిఫ్ట్ అనేది సహజంగా ప్రాప్తించేది. గిఫ్ట్ మాంగి నహీ జాతీ హై, స్వతః హీ ప్రాప్తి అవుతీ హై. గిఫ్ట్ అనేది అడగటం జరగదు, స్వతహాగానే ప్రాప్తిస్తుంది. पुरुषार्थ से वरदान की अनुभूति की प्राप्ति अलग चीज है, लेकिन आज के दिन ब्रह्मा माँ स्नेह के रिटर्न में वरदान देते हैं.
మీరు పురుషార్థంతో వరదానాలను అనుభూతి చేసుకోవడం అది వేరే విషయం. మీ వ్యక్తిగత పురుషార్థాన్ని బట్టి ఆ వరదానాలు పొందుతారు. కొందరు బాగా పురుషార్థం చేస్తే ఒక వరదానం, కొందరు ఇంకొక వరదానం అలా తీసుకుంటారు. కానీ ఇది బాబా తన వైపు నుండి పిల్లలందరికీ సహజంగా వరదానాల యొక్క అనుభూతిని చేయిస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకత అది అంటున్నారు. బ్రహ్మ బాబా ఈ రోజున స్నేహానికి రిటర్న్లో వరదానాలని ఇస్తారు. పురుషార్థానికి రిటర్న్లో పొందుతూనే ఉంటారు, కానీ స్నేహానికి కూడా రిటర్న్లో వరదానాన్ని ఇస్తూ ఉంటారు. तो आज के दिन सभी ने सहज वरदान प्राप्त होने की अनुभूति की. మరి ఈ రోజున అందరూ సహజంగా వరదానాలని పొందేటువంటి అనుభూతి చేశారా? अभी भी सच्चे दिल के स्नेह का रिटर्न वरदान प्राप्त कर सकते हो. ఇప్పటికి కూడా మీరు సత్యమైనటువంటి హృదయంతో స్నేహానికి రిటర్న్లో వరదానాలని ప్రాప్తించుకోవచ్చు అంటున్నారు. वरदान प्राप्त करने का साधन है दिल का स्नेह. వరదానాలని ప్రాప్తించుకునేందుకు సాధనం ఏమిటి అంటే హార్ట్ఫుల్గా స్నేహం కలిగి ఉండడం, హృదయపూర్వకమైన స్నేహం. जहाँ दिल का स्नेह है वो स्नेह ऐसा खजाना है जिस खजाने द्वारा बाप दादा द्वारा जो चाहे अविनाशी वरदान प्राप्त कर सकते हो. ఎక్కడ హృదయపూర్వకమైన స్నేహం ఉంటుందో ఆ స్నేహం ఎలాంటి ఖజానా, ఎంత గొప్ప ట్రెజర్ అంటే ఆ ఖజానా ద్వారా బాప్దాదా నుండి అవినాశిగా వరదానాలను మీరు పొందగలుగుతారు. ఎప్పుడూ సమాప్తం కాదు, ఇంకా అటువంటి వరదానాలు కల్పం మొత్తం కోసం పొందగలుగుతారు. వస్నే కా ఖజానా హర్ బచ్చే కే పాస్ హై. మరి బాబా అడుగుతున్నారు, ఇటువంటి స్నేహ ఖజానా పిల్లలైన మీ అందరి వద్ద ఉన్నాయా? ఉందా అలాంటి ఖజానా? స్నేహ ఖజానా హే తబ్ తో పహుంచే హోనా. మీ దగ్గర స్నేహం అనే ఖజానా ఉంది కాబట్టి మీరందరూ బాబా దగ్గరికి చేరుకున్నారు కదా. స్నేహ खींच कर लाया है और स्नेह में रहना बहुत सहज है. స్నేహము మిమ్మల్ని లాగి తీసుకొచ్చింది, మరి స్నేహం అనేది చాలా సహజమైనది అంటున్నారు. पुरुषार्थ की मेहनत नहीं करनी पड़ती क्योंकि स्नेह का अनुभव हर आत्मा को होता ही है. పురుషార్థం చేసే శ్రమ అనుభవం చేసుకునే అవసరం ఉండదు, ఇంకా శ్రమ పడే అవసరం లేదు. ఎందుకంటే స్నేహం ఉన్న చోట శ్రమ ఉండదు. స్నేహంతో అన్ని రకాల అనుభవాలు చేసుకోగలుగుతారు. సిర్ఫ్ अब जो बिखरा हुआ स्नेह था, कुछ कहा था, वह बिखरा हुआ स्नेह एक के साथ जोड़ लिया है क्योंकि पहले अलग अलग संबंध था, अब एक के साथ सर्व संबंध है. కేవలం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే బాగా స్కాటర్ అయిపోయినటువంటి స్నేహం, అంటే అక్కడ కొంత ఇక్కడ కొంత, పిల్లల పైన కొంత, వస్తువుల పైన కొంత, ఇంకేదైనా ప్రాప్తి పైన కొంత, అలా అలా అంతటా పంచిపెట్టినటువంటి స్నేహాన్ని జోడించి మనం ఒక్క బాబాతో పెట్టుకుంటున్నాం. అక్కడ కొంత కాదు, ఇప్పుడు మొత్తం స్నేహంను ఒక్క బాబాతోనే జోడిస్తున్నాం. ఇంతకుముందేమో వేరు సంబంధాల్లో డివైడ్ అయిపోయింది, ఇప్పుడేమో ఒక్క బాబాతోని సర్వ సంబంధాల అనుభవము చేసుకుంటున్నాం. తో సహజ్ సర్వ స్నేహ ఏక్ సే హో గయా. ఇలా సహజంగా అన్ని రకాల స్నేహం ఒక్కరితో ఏర్పడింది. ఇసిలియే హర్ ఏక్ कहता है మేరా బాబా. అందుకే ప్రతి ఒక్కరూ నా బాబా అని అంటున్నారు. మరి స్నేహం ఎవరితో? కిస్సే హోతా హై? మేరే సే. స్నేహం ఎప్పుడైనా నాదన్న దానితో ఉంటుంది. ఏదైతే మనతో నాది అనుకుంటామో దాంతో మనకి చాలా స్నేహం ఉంటుంది. ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ మన వస్తువుతో మనకి స్పెషల్ స్నేహం ఉంటుంది. అలా ప్రతిదీ నా అనుకున్నటువంటి దాని పట్ల మనకు స్నేహం ఉంటుంది అంటున్నారు. సభీ कहते हैं ना मेरा बाबा, ये दादियों का बाबा है. మీరందరూ ఏమంటారు?
నా బాబా అంటారా, దాదీల బాబా అంటారా? అన్నారు కదా. మహారథుల బాబా అంటారా? అందరి బాబా కదా. ఈ రోజున ఎన్నిసార్లు ప్రతి ఒక్క పిల్లలు హృదయపూర్వకంగా మేరా బాబా మేరా బాబా ఎన్నిసార్లు అన్నారు అంటున్నారు. బాబా సబీనే మేరా బాబా కెహ రూ రిహాన్ కీనా. అందరూ నా బాబా అంటూ ఆత్మిక సంభాషణ చేశారు కదా. సారా దిన్ క్యా కియా, రోజంతా ఏం చేశారు అంటున్నారు. స్నేహకే పుష్ప బాప్దాదాకు అర్పిత్ కియా. స్నేహ పుష్పాలను బాప్దాదాకు అర్పించారా? 18 జనవరి రోజున ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరణ చేస్తారు. బాబా ఫోటో చుట్టూ ఎక్కడైనా ఎక్కువ పుష్పాలని వాడతాం. బాబా పట్ల మనకున్నటువంటి స్నేహానికి గుర్తుగా కూడా అలా పుష్పాలను ఎక్కువగా ఉపయోగిస్తాం. మరి బాబాకు అర్పించారు కదా. బాప్దాదా వద్ద స్నేహం యొక్క పుష్పాలు చాలా ఒకదానికి ఇంకొకటి మించి చేరుకున్నాయి. అంటే ఒకరికన్నా ఇంకొకరు చాలా భిన్నమైన, చాలా మనోహరమైనటువంటి పుష్పాలని బాబాకు అర్పించారు. स्नेह तो बहुत अच्छा रहा। अब बाप कहते हैं स्नेह का स्वरूप साकार में इमर्ज करो। స్నేహం అయితే చాలా బాగానే ఉంది పిల్లలందరికీ. కానీ ఇప్పుడు బాప్దాదా చెప్తున్నారు, స్నేహం యొక్క స్వరూపమును సాకారంగా ఇమర్జ్ చేయండి. వహే సమాన్ బనన. సాకారంగా ఇమర్జ్ చేయడం అంటే ఏంటి? బాబా సమానంగా కావటం. अभी ये समान बनने का लक्ष्य तो सभी के पास है. ఇప్పుడు ఇలా సమానంగా అయ్యేటువంటి లక్ష్యం అయితే అందరి దగ్గర ఉంది. సభీ సాకారమే లక్ష్యం దిక్కాయిదే. ప్రాక్టికల్గా మీ లోపల ఆ లక్షణాలన్నీ కనిపించాలి అంటున్నారు. ఏ పిల్లలు కనిపించినా అంటే ఎవరిని చూసినా సరే, ఎవరిని కలిసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా ఇవే లక్షణాలు కనిపించాలి. ఏ లక్షణాలు? మీరైతే పరమాత్మ తండ్రిలాగే ఉన్నారు. బ్రహ్మ బాబా గుణాలు వీళ్ళలో కనబడుతున్నాయి. ముఖము రూపము అందరిది ఒకలాగే ఉంది అని అనిపించాలి. ఎన్నోసార్లు అంటూ ఉంటారు, మీరు అందరూ ఒకలాగే కనబడతారని. అంటే అందరూ బాబా స్మృతిలో, అందరూ బాబా యొక్క గుణాలు, బాబాని ఫాలో చేస్తూ ఉండడం వలన అటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. अनुभव करे कि इनके नयन, इनके बोल, इनों की वृत्ति व वाइब्रेशंस न्यारे है. అనుభవం చెయ్యాలి. వీళ్ళ మాటలు, వీరి నయనాలు, వీరి వైబ్రేషన్స్, వీరి మనోవృత్తి అన్నీ అతీతంగా ఉన్నాయి అని. मधुबन में आते हैं तो बाप ब्रह्मा के कर्म साकार में होने के कारण भूमि में तपस्या, कर्म और त्याग के वाइब्रेशन समाये हुए होने के कारण यहाँ सहज अनुभव करते हैं कि ये संसार न्यारा है. ఎవరైనా మధుబన్కి వచ్చినప్పుడు మధుబన్లో సహజంగా అందరికీ ఈ వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చాలా అలౌకికంగా ఉంది, ఇక్కడ స్వర్గంలాగా ఉంది, ప్రపంచం మొత్తానికి ఇది భిన్నంగా ఉంది, ఇక్కడి వాతావరణము అసలు ఎక్కడ ఉండదు అని చాలామంది అనుభవం చేస్తారు. ఎందుకు అంటే బ్రహ్మా బాబా యొక్క సాకార కర్మభూమి అది. బ్రహ్మా బాబా సాకారంగా తపస్య చేసిన భూమి. బ్రహ్మా బాబా యొక్క కర్మలు, త్యాగం యొక్క వైబ్రేషన్స్ అక్కడ ఇమిడి ఉన్న కారణంగా అందరికీ అలా సహజంగా అనుభవం అవుతుంది, ఈ సంసారమే అతీతంగా ఉంది అని. అంటే ఇక్కడ లోకం వేరేగా ఉంది అని. ఎందుకంటే బ్రహ్మా బాబా మరియు విశేషమైనటువంటి పిల్లల వైబ్రేషన్స్తో ఆ వాయుమండలం అంతా అలౌకికంగా మారింది. ऐसे ही जो बच्चा जहाँ भी रहता है, जो भी कर्म क्षेत्र है, हर एक बच्चे से बाप समान गुण, कर्म और श्रेष्ठ वृत्ति का वायुमंडल अनुभव में आए. అదే విధంగా ఎవరు ఎక్కడ ఉన్నా, ఇప్పుడు మధుబన్లో అందరికీ అనిపిస్తుంది, కానీ మధుబన్కి వెళ్తున్నది ఎవరు? మనమే కదా, వెళ్తున్నాం వస్తున్నాం. సో అదే వైబ్రేషన్స్, అదే వృత్తి, అదే రకమైన అనుభవం మనం ఎక్కడ ఉంటున్నామో, ఏ ఊర్లో ఉంటున్నామో, ఏ స్థానంలో ఉంటున్నామో అక్కడ కూడా వచ్చినటువంటి వారికి అనుభవం చేయించాలి అంటున్నారు.
దీన్ని ఏమంటారంటే బాబా సమానంగా అవ్వటం. అప్పుడు అంటారు బాప్ దాదా మీరు నా సమానంగా అయ్యారు అని. जो अभी तक संकल्प है बाप समान बनना ही है, वह संकल्प अभी चेहरे और चलन से दिखाई दे. ఏదైతే ఇప్పటి వరకు సంకల్పం ఉందో బాబా సమానంగా తయారవ్వాల్సిందే అని, ఆ సంకల్పం ఇప్పుడు ముఖము మరియు నడవడిక ద్వారా కనిపించాలి అంటున్నారు. जो भी संबंध संपर्क में आए उनके दिल से ये आवाज निकले कि वह आत्माएं बाप समान है. మీ కాంటాక్ట్లో ఎవరు వచ్చినా, మీ సంబంధ సంపర్కంలోకి వచ్చిన వారందరికీ అనిపించాలి నిజంగా సాక్షాత్ వీళ్ళు బాబా సమానంగా ఉన్నారు అని. బాబా ఈ మురళి చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో దగ్గొస్తుంది బాబాకి. ఆజ్ మైక్ ఖరాబ్ హే. బాబా ఏమంటున్నారంటే ఈరోజు ఈ మైక్ కొంచెం ఖరాబ్ అయి ఉంది అంటున్నారంటే మైక్ చెడిపోయి ఉంది. మిల్నాతో హేనా, కానీ ఏం చేస్తాం, కలవాల్సిందే కదా పిల్లల్ని. ये भी तो माइक है ना, ये माइक नहीं चलता तो ये माइक भी काम का नहीं. ఇది కూడా మైకే కదా అంటున్నారు. ఈ మైక్ పని చేయలేదనుకోండి, థ్రోట్ సరిగా లేదనుకోండి, ఈ మైక్ కూడా యూజ్లెస్సే కదా. ఇక్కడ నుండి వాయిస్ వస్తేనే దీని ద్వారా వినగలుగుతారు కదా. అందుకే బాబా అన్నారు ఏం పర్వాలేదు, ఇది కూడా సీజన్ ఫ్రూట్ అంటున్నారు. సీజనల్గా కాఫ్ కోల్డ్ వస్తూ ఉంటాయి కదా, ఇది కూడా సీజన్ ఫ్రూట్ అని చెప్తున్నారు. तो बाप दादा अभी सभी बच्चों से ये प्रत्यक्षता चाहते हैं. మరి బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరి నుండి ఇదే ప్రత్యక్షతను చూడాలనుకుంటున్నారు. ఈ విధంగా వాణి ద్వారా ప్రత్యక్షత చేస్తూ ఉన్నారు. వాణి ప్రభావం కూడా బాగా పడుతుంది. దాంతో అంతకన్నా ఎక్కువ ప్రభావం, వాచా ప్రభావం కన్నా ఎక్కువ ప్రభావం గుణాలు కర్మలతో పడుతుంది. మన గుణము మన కర్మలు కూడా మన మాటలకు అనుగుణంగా సేమ్ అలాగే ధారణలో కనబడుతూ ఉంటే ఇంకా అధికంగా ప్రభావం పడుతుంది. हर एक बच्चे के नैनों से ये अनुभव हो कि इनके नैनों में कोई विशेषता है. ప్రతి ఒక్క పిల్లల నయనాల ద్వారా ఈ అనుభవం కలగాలి, వీరి నయనాల్లో ఏదో విశేషత ఉంది, వీరి నయనాల్లో చాలా ప్రత్యేకత ఉంది అని అనిపించాలి. సాధారణ నహి అనుభవ కరే, ఆర్డినరీగా అనుభవం చేయకూడదు. अलौकिक है, अलौकिకంగా ఉన్నారు అనిపించాలి. उनके मन में क्वेश्चन उठे कि कैसे बने, कहाँ से बने. వారి మనసులో ఒక ప్రశ్న తలెత్తాలి, వీళ్ళు ఎలా తయారయ్యారు, అసలు వీళ్ళని తయారు చేసింది ఎవరు, వీళ్ళు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు, మనలాంటి వాతావరణంలోనే ఉన్నారు కానీ వీళ్ళు ఇంతగా ఎలా, అన్ని విషయాల్లో మన గుణాలు కర్మలు వారికి చాలా అద్భుతంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రభావం పడాలి. స్వయం హీ సోచే और పూచే కి బనానే వాలా కౌన్. వాళ్ళే మనసులో ఆలోచించుకొని మిమ్మల్ని ప్రశ్నించాలి, మిమ్మల్ని ఇలా తయారు చేసింది, మీకు ఇలా ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు, ఇలాంటి శిక్షణ మీరు ఎవరి ద్వారా తీసుకుంటున్నారు అని అడగాలి. जैसे आजकल के समय में भी कोई बढ़िया चीज देखते हो तो दिल में उठता है कि यह बनाने वाला कौन है. ఈ విధంగా ఈ రోజటి సమయంలో ఏదైనా అద్భుతమైన వస్తువు చూసారనుకోండి, అప్పుడు మనసులో అనిపిస్తుంది దీన్ని ఎవరు తయారు చేశారు. పాటలైతే రచించారు ఇప్పటి వరకు, ఎవరినైనా చూసి వీళ్ళని ఎవరు, ఆ బ్రహ్మ ఎలా తయారు చేశాడో, ఏం పెట్టి తయారు చేశాడో అని చాలా వర్ణిస్తూ ఉంటారు. ఏదైనా మంచి వస్తువు చూస్తే మనసులో దీన్ని ఎవరు తయారు చేశారు, ఇది దేంతో తయారు చేయబడింది అని ఆలోచన వస్తుంది. అలాగే మీరు బాబా సమానంగా తయారయ్యే స్థితి ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి. బాబా సమానంగా తయారవుతే అప్పుడు మిమ్మల్ని చూసిన వారందరూ మీకు ఎవరి శిక్షణ ఇచ్చారు, మీ గురువు ఎవరు, మీకు ఎవరు ఇలాంటి మార్గదర్శనం చేస్తున్నారు అని తప్పకుండా అడుగుతారు. ఈ రోజుల్లో మెజారిటీ ఆత్మలు ఆలోచిస్తూ ఉంటారు,
సాకారంగా ఈ సృష్టిలో ఇటువంటి వాతావరణంలో ఉంటూ ఇలాంటి ఆత్మలు ఉండడం సాధ్యమేనా? అంటే ఇది పాసిబులేనా? వీళ్ళు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇంత అలజడితో కూడిన వాతావరణంలో కూడా ఇంత ప్రశాంతంగా, ఇంత చిరునవ్వుతో, ఇన్ని సమస్యల మధ్యలో ఉంటూ కూడా చాలా సంతోషంగా, ఇన్ని టెన్షన్స్లో ఉంటూ కూడా చాలా ఓర్పుతోటి, సహనంతో, ధైర్యంతో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనుకుంటారు. ఈ ప్రపంచంలో సాధ్యమేనా? అది సాధ్యమే కాదు అనుకుంటారు. ఈ మధ్య కాలంలో మన నాగ్పూర్, పూనా నుండి జగదంబ భవన్ పూనాలో ఉంది. అక్కడ ఒక చిన్న షార్ట్ సర్వే తీశారు. స్టూడెంట్స్ అందరినీ అడిగారు, సదా సంతోషంగా ఉండడం పాసిబులేనా అంటే అస్సలు పాసిబుల్ కాదు. సదా సంతోషంగా ఉండలేము. ఎవరు చూసినా ఉండలేము అని అంటున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి మనల్ని, మన సంతోషాన్ని అడ్డుకునే విషయాలు మనం ఎదుర్కొంటూ ఉంటాము. అలా ఎప్పటికీ సంతోషంగా ఉండలేము అని అందరూ అంటున్నారు. చివరికి ఒక బ్రహ్మ కుమార్ మాత్రం ఎస్ ఉండగలుగుతాం, నేను ఉంటున్నాను అని చెప్పారు. అంటే పరమాత్మ ప్రత్యక్షత మన యొక్క ప్రాక్టికల్ జీవితం ద్వారా మనం చేయగలుగుతాం. బాబా చెప్పే విషయాల్ని మనము ధారణ చేస్తూ ఉంటే బాబాని ఆటోమేటిక్గా మనం ప్రత్యక్షం చేయగలుగుతాం. మరి మీరు ఈ ప్రత్యక్షత చేసి చూపించండి అంటున్నారు. కి వ బన్ సక్తా హై ఔర్ హమ్ బనే హై. మీరు వాళ్ళకి ఒక ఆశ్వాసన ఇవ్వండి, అంటే ఒక విశ్వాసం జాగృతం చేయండి. ఎస్, మనం అలా తయారవ్వచ్చు, మేమే అలా తయారయ్యాము అని. ఈ రోజుల్లో ఎవరికైనా ప్రాక్టికల్ ప్రూఫ్ కావాలి. ఊరికే మాటలు చెప్తే, కబుర్లు చెప్తే ఎవరు వినేలాగా లేరు. ప్రతి ఒక్కరికి ఏది చూపించండి, ప్రూఫ్ ఏమిటి అని అడుగుతారు. సున్నే సే జ్యాదా దేఖ్నే చాతే హై తో ఔరో చారో ఓర్ కితనే బచ్చే హై. వినటం కన్నా ఎక్కువగా అందరూ చూడాలనుకుంటున్నారు. మరి నలువైపులా ఎంతమంది పిల్లలు ఉన్నారు? ప్రతి ఒక్కరూ బాబా పిల్లలు, బాబా సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా అవుతే ఇక తప్పనిసరిగా ఈజీగా బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. మాన్య और जानने में मेहनत नहीं लगेगी. ఇంకప్పుడు ఈ జ్ఞానాన్ని నమ్మడం, ఒప్పుకోవడం, అంగీకరించడంలో శ్రమ అనిపించదు. ఫిర్ ఆప్కి ప్రజా బహుత్ జల్దీ జల్దీ తయారు హో జాయేగి. అప్పుడు చూడండి, ఇంకా మీ ప్రజలు ఫాస్ట్గా తయారవుతారు, చాలా తొందరగా. मेहनत समय कम और प्रत्यक्ष प्रमाण अनुभव करने से जैसे प्रजा का स्टैंप लगता है. శ్రమ, సమయం ఇవన్నీ తక్కువగా ఉపయోగిస్తూనే ప్రత్యక్ష ప్రమాణంను అనుభవం చేసుకోవడంతో ప్రజల యొక్క స్టాంప్ వారికి పడిపోతుంది. వాళ్ళేం శ్రమ చేయరు, వాళ్ళు ఎక్కువ సమయం ఏమీ జ్ఞానంలో నడవరు. కానీ బండర్ వాళ్ళు కొంత సమయమే ఉన్నా ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుభవం చేసుకోవడంతో వాళ్ళకి ప్రజా స్టాంప్ పడిపోతుంది. వాళ్ళు సత్యుగా ప్రజల్లోకి వచ్చేస్తారు. రాజే రాణితో ఆప్ బన్నే వాళ్ళే హేనా. రాజారాణిగా అయ్యేదైతే మీరే కదా అంటున్నారు. ప్రజలుగా అయ్యేవారు చాలా మంది ఉన్నారు. బాప్ దాదా ఏక్ బాత్ కా ఫిర్ సే అటెన్షన్ దిలా రహే హై. బాప్ దాదా ఒక విషయంలో మళ్ళీ మళ్ళీ అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. అదేమిటి అంటే వర్తమాన వాయుమండలం అనుసారంగా మనసులో, హృదయంలో ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి. बाप दादा ने हर बच्चे को चाहे प्रवृत्ति में है, चाहे सेवा केंद्र पर है, चाहे कहाँ भी रहते हैं, स्थूल साधन हर एक को दिए हैं. బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లలకు, ప్రతి ఒక్కరు అంటే అందులో సమర్పితమైన వారైనా, గృహస్థీలైనా, కుమారులైనా, కుమారీలైనా, ఎవరైనా సరే, బాబా ప్రవృత్తిలో ఉన్న, సెంటర్లో ఉన్న, ఎక్కడ ఉంటున్నా సరే అందరికీ స్థూలమైన సాధనాలైతే బాబా ఇచ్చేశారు. ఏ ఒక్క పిల్లల వద్ద తినడానికి, తాగడానికి, ఉండడానికి లేకుండా ఉన్నారు అని అలా మనం ఒక్కరిని కూడా పాయింట్అవుట్ చేయలేము. ప్రతి ఒక్కరి దగ్గర ఉండడానికి, తినడానికి, త్రాగడానికి ఉన్నాయా లేదా? ఎవరికైనా లేవా? అలా అందరి దగ్గర ఉన్నాయి కదా సాధనాలైతే.
जो बेहद के वैराग्य की वृत्ति में रहते हुए आवश्यक साधन चाहिए वह सबके पास है। అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటూ ఏదైతే అత్యవసరమైన సాధనాలు మన జీవితంలో కావలసినవి ఉంటాయో అవి అందరి దగ్గర ఉన్నాయి. అవసరమైన సాధనాలు అంటే మనందరి దగ్గర నీడ్స్ ఉన్నాయి. లగ్జరీస్ లేకపోవచ్చు, నీడ్స్ నెసెసిటీస్ అయితే ఉన్నాయి. अगर कोई को कमी है तो वह उसके अपने अलबेलेपन व आलस्य के कारण है. ఒకవేళ ఎవరి దగ్గరైనా వాటి లోపం కూడా ఉంది, నిజంగా నాకు అవసరమైన సాధనాలు కూడా మినిమం కూడా లేవు అంటే అది మీ నిర్లక్ష్యము, మీ బద్ధకం కారణంగానే అంటున్నారు. అంతే తప్ప డ్రామా అనుసారంగా బాప్దాదాకు తెలుసు అత్యవసరమైన సాధనాలు పిల్లలందరి దగ్గర ఉన్నాయి. जो आवश्यक साधन है वो तो चलने ही है. అవసరమైన సాధనాలైతే అవి మీ తోడు ఉండేవే ఉన్నాయి. लेकिन कहाँ आवश्यकता से ज्यादा साधन है. కానీ అక్కడక్కడ అవసరానికి మించి కూడా సాధనాలు ఉన్నాయి. साधना कम है और साधन का प्रयोग करना और कराना ज्यादा है. इसीलिए बाप दादा आज बाप समान बनने के दिवस पर विशेष अंडरलाइन करा रहे हैं. సాధన తక్కువగా ఉంది, సాధనాల ప్రయోగం చేయించటం అధికంగా కనబడుతుంది. అందుకే ఈరోజు బాప్ దాదా తండ్రి సమానంగా అయ్యేటువంటి రోజున విశేషంగా అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. సాధనాలను ప్రయోగం చేయండి, సాధనాలను ఉపయోగించండి. అనుభవం అయితే బాగా చేశారు, ఏదైతే చేశారో అది మంచిగానే చేశారు. కానీ ఇప్పుడు సాధనను పెంచండి, అనగా అనంతమైన వైరాగ్య వృత్తిని తీసుకురండి. సాధనాల ప్రయోగం అయితే బాగా అనుభవం చేశారు, ఏదైతే చేశారో అది బాగానే చేశారు. కానీ ఇప్పుడు సాధనను పెంచండి, తపస్యను పెంచండి, అంటే అనంతమైన వైరాగ్య వృత్తిలోకి రండి అంటున్నారు. ब्रह्मा बाप को देखा, लास्ट घड़ी तक बच्चों को साधन बहुत दिए लेकिन स्वयं साधनों के प्रयोग से दूर रहे हैं. బ్రహ్మా బాబాను చూశారు కదా, చివరి వరకు పిల్లలందరికీ చాలా సాధనాలని ఇచ్చారు, కానీ స్వయం మాత్రం సాధనాల ప్రయోగానికి దూరంగా ఉన్నారు. होते हुए दूर रहना उसे कहेंगे वैराग्य. అన్ని ఉండి కూడా అతీతంగా ఉండడం దాన్ని వైరాగ్యం అంటారు. ఏమీ లేకుండా నేను వైరాగిని అంటే అది ఒప్పుకోరు బాబా. అన్ని వదులుకొని అడవికి వెళ్ళి నేను వైరాగిని అంటే అది కరెక్ట్ కాదు. అన్నిట్లో ఉంటూ అన్ని ఉపయోగించి అన్ని ఉండి కూడా తను అనంతమైన వైరాగ్యంతో ఉండేవారు బ్రహ్మా బాబా. సాధనాలన్నీ పిల్లల సేవలోనే ఉపయోగించారు తప్ప తను ఉపయోగించుకోలేదు. వతో బాత్ హీ అలగ్ హే. మరి ఏమీ లేకుండా నేను వైరాగ్యంలో ఉన్నాను, నేను వైరాగిని అంటే ఆ విషయమే వేరు అంటున్నారు. सब कुछ होते हुए नॉलेज और विश्व कल्याण की भावना से बाप को स्वयं को प्रत्यक्ष करने की भावना से अभी साधनों के बजाय बेहद की वैराग्य वृत्ति हो. అన్ని ఉంటూ దూరంగా ఉండడం, దానిని అన్ని ఉండి కూడా దూరంగా ఉంటే దాన్ని వైరాగ్యం అంటారు. కానీ ఏమీ లేకుండానే నేను వైరాగ్యంలో ఉన్నాను అంటే అది వేరే విషయం అంటున్నారు. జ్ఞానం ఉండి విశ్వ కళ్యాణం యొక్క భావనతో తండ్రిని స్వయాన్ని ప్రత్యక్షం చెయ్యాలి అనే భావనతో ఇప్పుడు సాధనాలకు బదులుగా అనంతమైన వైరాగ్య వృత్తి మీలో కనిపించాలి అంటున్నారు. ఎందుకు కనిపించాలి అంటే దానికి ప్రాపర్ రీజనింగ్ బాబా చెప్తున్నారు. బాబాను ప్రత్యక్షం చేయాలి, స్వయాన్ని కూడా ప్రత్యక్షం చేయాలి. అందుకని మీరు అనంతమైన వైరాగ్య వృత్తిని కలిగి ఉండాలి. जैसे स्थापना के आदि में साधन कम नहीं थे लेकिन बेहद के वैराग्य वृत्ति की भट्टी में पड़े हुए थे.
ఈ విధంగా యజ్ఞ స్థాపన యొక్క ఆదిలో సాధనాలకి కొరవ ఏమీ లేదు. అప్పుడు చాలా కొదవ లేకుండా సాధనాలు బాగా ఉండేవి. అన్ని రకాల సాధనాలు స్థూలంగా ఉండేవి. కానీ పిల్లలందరూ అనంతమైన వైరాగ్యంతో భట్టిలో ఉన్నారు. అందరూ తపస్య భట్టిలో ఉండేవారు. यह 14 वर्ष जो तपस्या की यह बेहद के वैराग्य वृत्ति का वायुमंडल था. 14 సంవత్సరాలు ఏదైతే తపస్సు చేశారో అది అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం. बाप दादा ने अभी साधन बहुत दिए हैं. साधनों की अभी कोई कमी नहीं है, लेकिन होते हुए बेहद का वैराग्य हो. బాప్ దాదా ఇప్పుడు సాధనాలు చాలా ఇచ్చారు. సాధనాలు ఇప్పుడు కూడా తక్కువేమీ లేవు, కానీ అన్నీ ఉండి కూడా అనంతమైన వైరాగ్యం ఉండాలి. विश्व की आत्माओं के कल्याण के प्रति भी इस समय इस विधि की आवश्यकता है. విశ్వంలోని ఆత్మల కళ్యాణార్థం కూడా ఈ సమయంలో ఈ విధి యొక్క అవసరం ఉంది. ఎందుకంటే నలువైపులా కోరికలు అధికమవుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. కోరికలకు వశమైనటువంటి ఆత్మలు చాలా చింతిస్తూ ఉన్నారు. పేరుకు పదంపతిగా కూడా ఉండొచ్చు, కానీ కోరికలతో అశాంతిగా అవుతూ ఉన్నారు. అన్నీ ఉండి కూడా, చాలా రకాల సంపన్నత ఉండి కూడా ఇంకా కోరిక ఉంది అంటే వాళ్ళు బికారీనే. ఇంకా కావాలి అని కోరుకుంటున్నారు, ఇది కావాలి అది కావాలి. ఏమీ లేదు కానీ తృప్తిగా ఉన్నారంటే వాళ్ళు రాజానే. అందుకే బాబా అంటున్నారు, పదంపతిగా పిలువబడిన కోరికలతో అశాంతిగా జీవిస్తున్నారు. వాయుమండలంలో ఆత్మల యొక్క అశాంతికి విశేషమైన కారణము హద్దు కోరికలు. ఎక్కడైనా అశాంతిగా ఉన్నారు, మనశ్శాంతి లేదు అంటున్నారంటే ఏవో కోరికలు పెట్టుకున్నారు. కొందరికి కోరికలు లేకపోతే కొందరి నుండి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కోరికలు ఏమీ లేవు నాకు, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవి ఫుల్ఫిల్ అవ్వకపోయినా సరే మనసుతో అశాంతిగా ఉంటారు. आप वृक्ष की जड़ है, ब्राह्मणों का स्थान वृक्ष में कहाँ दिखाया है. మరి బాబా అంటున్నారు, ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా ఆ ఆత్మలందరికీ కూడా వైరాగ్య వృత్తిని వ్యాపింపచేయండి. మీ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలకు సుఖము శాంతి లభించదు. వారి అశాంతి దూరం అవ్వదు. ఎందుకంటే మీరు వృక్షం యొక్క వేర్లు, వృక్షానికి మీరే వేర్లు. బ్రాహ్మణుల స్థానం ఎక్కడ చూపించారు? కల్పవృక్షంలో ఎక్కడున్నారు? వేర్ల భాగంలో తపస్సు చేస్తున్నట్టుగా చూపించారు కదా. जड़ में दिखाया है ना, तो आप फाउंडेशन है, आपकी लहर विश्व में फैलेगी. వేర్లలో చూపించారు కదా, అంటే మీరు పునాదిగా ఉన్నారు అని అర్థం. మీ ఫౌండేషన్ విశ్వం మొత్తంలోని ఆత్మలకు ఆధారం అవుతుంది. మీ అల విశ్వం మొత్తంలో వ్యాపిస్తుంది. కాబట్టి విశేషంగా సాకారంలో బ్రహ్మ బాబా సమానంగా తయారయ్యే విధిని, వైరాగ్య వృత్తిని విశేషంగా అటెన్షన్ కలిగిస్తూ బాబా పిల్లల్లో చూడాలి అనుకుంటున్నారు. हर एक से अनुभव हो कि ये साधनों के वश नहीं. ప్రతి ఒక్కరి ద్వారా అనుభవం అవ్వాలి, వీళ్ళు ఎలాంటి సాధనాలకి వశమై లేరు. సాధనా మే रहने वाले हैं, వీరు నిరంతరం సాధనలో ఉండేవారు అని అనిపించాలి. होते हुए वैराग्य वृत्ति हो, అన్నీ ఉండి వైరాగ్య వృత్తి ఉండాలి. आवश्यक साधन यूज करो, लेकिन जितना हो सकता है उतना दिल के वैराग्य वृत्ति से साधनों के वशीभूत होकर नहीं. అవసరమైన సాధనాలని మీరు ఉపయోగించండి, కానీ ఎంత వీలైతే అంత హృదయంలో వైరాగ్య వృత్తితో సాధనాలకి వశీభూతమై మాత్రం కాదు.
వైరాగ్య వృత్తితో యూజ్ చేయండి సాధనాలని, అంతే తప్ప సాధనాలకి వశీభూతమైపోయి ఉపయోగించకూడదు అంటున్నారు. అభి సాధనా కా వాయుమండల్ చారో ఓర్ బనాओ. ఇప్పుడు తపస్య సాధన యొక్క వాయుమండలాన్ని నలువైపులా తయారు చేయండి అంటున్నారు. సమయం సమీపిస్తుంది. దీని అనుసారంగా ఇప్పుడు సత్యమైన తపస్య సత్యమైన సాధన ఏమిటి అంటే అనంతమైన వైరాగ్యం. సేవ విస్తారము ఈ సంవత్సరంలో బాగా చేశారు. ఈ సంవత్సరం నలువైపులా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు. సేవతో సహయోగి ఆత్మలు కూడా ఎంతో మంది తయారయ్యారు, సమీపంగా వచ్చారు, సంపర్కంలోకి వచ్చారు. కానీ కేవలం సహయోగిగా తయారు చేయాలా? అంతవరకే వాళ్ళని ఆపేసేయాలా? సహయోగి వరకే ఉండాలా? మంచిది, కానీ ఇప్పుడు సహయోగి క్వాలిటీ కలిగిన ఆత్మలను ఇంకా సంబంధంలోకి తీసుకురండి. సహయోగి నుండి సంబంధిగా అవ్వాలి, అనుభవం చేయించండి. దీంతో సహయోగి నుండి సహజ యోగిగా అయిపోతారు. దీని కొరకు ఒకటేమో సాధన యొక్క వాయుమండలం మరియు అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండాలి. అప్పుడే సహజంగా సహయోగిలు సహజ యోగిలుగా అవుతారు. వారి సేవ భలే చెయ్యండి, కానీ తోడుగా సాధన తపస్య యొక్క వాయుమండలం అవసరం. అభి చారో ఓర్ పవర్ఫుల్ తపస్య కర్నీ హై. ఇప్పుడు నలువైపులా చాలా శక్తివంతమైన తపస్య చేయాలి. जो तपस्या मनसा सेवा के निमित्त बने, ऐसी पावरफुल सेवा भी तपस्या से करनी है. ఏ తపస్య అయితే మనసా సేవకు నిమిత్తంగా చేస్తుందో అటువంటి పవర్ఫుల్ సేవ ఇప్పుడు తపస్యతో చెయ్యాలి అంటున్నారు. ఇప్పుడు మనసా సేవ అనగా సంకల్పాల ద్వారా సేవ యొక్క టచింగ్ లభించాలి. దాని యొక్క అవసరం ఉంది. సమయం చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు నిరంతర స్థితి మరియు నిరంతర శక్తిశాలి వాయుమండలం యొక్క అవసరం ఉంది. నిరంతరం మంచి స్థితిలో ఉండాలి, నిరంతరం శక్తిశాలి వాయుమండలంను తయారు చేయాలి. బాబా సమానంగా అవ్వాలి అంటే మొదట అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. ఇదే బ్రహ్మ బాబా యొక్క అంతిమ విశేషత. లాస్ట్ వరకు బాబాలో కనిపించినటువంటి విశేషత. నా వైభవ్ మే లగావ్ రహా, నా బచ్చో మే. సబ్సే వైరాగ్య వృత్తి. వైభవాలతో బాబాకు ఆకర్షణ లేదు, పిల్లలతోనూ ఆకర్షణ లేదు, అన్నిటితో వైరాగ్య వృత్తి కలిగి ఉన్నారు. तो आज के दिन का बाप समान बनने का पाठ पक्का करना. మరి ఈ రోజున బాబా సమానంగా అవ్వాలి అనే పాఠమును పక్కా చేసుకోండి. బస్ బ్రహ్మ బాప్ సమాన్ బన్నా హీ హై. ఇంకంతే, కేవలం నేను ఒక్కరినే చూడాలి, ఒక్కరినే ఫాలో చేయాలి. బ్రహ్మ బాబా సమానంగా తయారవ్వాల్సిందే. ऐसा దృఢ నిశ్చయ్ అవశ్య ఆగే బడాయేగా. ఇటువంటి దృఢమైన నిశ్చయము తప్పనిసరిగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అచ్చా, ఆజ్ కౌన్ సీ బాత్ కో అండర్లైన్ కియా. మంచిది, ఈరోజు ఏ విషయాన్ని అండర్లైన్ చేసుకుంటున్నారు చెప్పండి. ఏం విషయాన్ని అండర్లైన్ చేసుకుంటారు? అనంతమైన వైరాగ్య వృత్తి. ఈరోజు సబ్జెక్ట్ ఇదే. బాబా ఇదే చెప్తున్నారు. పిల్లలందరిలో ఇది నేను చూడాలనుకుంటున్నాను అంటున్నారు. ఇప్పుడు ఆత్మలలో కోరికలు బాగా పెరుగుతున్నాయి. ప్రపంచంలో కోరికలు బాగా పుట్టలుగా పెరుగుతున్నాయి. దాని నుండి కాపాడండి అందరినీ. బిచారే బహుత్ దుఃఖీ హై. పాపం చాలా దుఃఖంలో ఉన్నారు. బహుత్ పరేషాన్ హై, చాలా అశాంతిగా ఉన్నారు. తో అభి రెహమ్ దిల్ బనో. మరి ఇప్పుడు మీరు దయార్థ హృదయులుగా కండి. రెహమ్ కి లహర్ బేహద్ కే వైరాగ్య వృత్తి ద్వారా ఫెలాओ. దయ యొక్క అలను అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా వ్యాపింప చేయండి. అభి సభీ ऊंचे ऊंचे परम धाम में बाप के साथ बैठे सर्व आत्माओं को रहम की दृष्टि दो.
ఇప్పుడు మీరు టవర్ పైన కూర్చోండి. ఏది టవర్? ఉన్నతోన్నతమైనది మన ఇల్లు. పరంధామంలో కూర్చొని బాబా పక్కన ఉండి సర్వ ఆత్మలకి దయ యొక్క దృష్టిని ఇవ్వాలి, వైబ్రేషన్స్ని వ్యాపింప చేయాలి. చేయగలరా? ఇది వ్యాపింప చేయగలరా? तो बस अभी परम धाम में बाप के साथ बैठ जाओ. బాబా సరే, ఇప్పుడు అందరు ఇంకా పరంధామంలో బాబా తోడుగా కూర్చోండి. वहां से ये बेहद के रहम का वायुमंडल फैलाओ. పరంధామంలో బాబా తోడుగా కూర్చొని అనంతమైన దయ యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. చేయండి. ఇప్పుడు అందరు ఒక సెకండ్ పరంధామంకి వెళ్ళిపోయి పరంధామంలో బాబా పక్క నుండి మొత్తం విశ్వానికి వైబ్రేషన్స్ని వ్యాపింపచేద్దాం. अच्छा, चारों ओर के सर्व अति स्नेही बच्चों को బాప్ దాదా ఇలా డ్రిల్ చేయించారు. తర్వాత బాబా యాద్ ప్యార్ ఇస్తున్నారు. నలువైపులా ఉన్న సర్వ అతి స్నేహి పిల్లలకు, సర్వ నలువైపులా ఉన్న సాధన చేసే శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా రోజంతటిలో చాలా చాలా మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన హృదయపూర్వకంగా పాటలు పాడేటువంటి ఆత్మిక సంభాషణతో, శక్తులు, గుణాల వరదానాలతో ఒడిని నింపుకునేటువంటి బాప్ దాదాకు పిల్లలందరూ పాడేటువంటి పాటలు, సంతోషం యొక్క పాటలు, స్నేహం యొక్క పాటలు, ఆత్మిక నశ యొక్క పాటలు, మధురాతి మధురమైన విషయాలు, చాలా చాలా హృదయాన్ని సంతోషపెట్టేవి వినిపిస్తూ ఉంటారు. మరి బాప్ దాదా కూడా వింటూ ఉంటారు. పిల్లల్ని అలా కలుస్తూ బాబా ప్రేమలో లీనమైపోయి ఉంటారు. बाप दादा भी सुनने और मिलने में लवलीन थे, तो ऐसे दिल के सच्चे, दिल के आवाज सुनाने वाले बच्चे महान है. మరి ఇలా హృదయపూర్వకమైన సత్యమైన హృదయంతో బాబాను పిలిచేటువంటి పిల్లలు చాలా మహాన్గా ఉన్నారు, సదా మహాన్గా ఉంటారు. ఇలాంటి మధురాతి మధురమైన పిల్లలు సదా అనంతమైన వైరాగ్య వృత్తిని పాటించేవారు. దృఢ నిశ్చయ బుద్ధి పిల్లలను బాప్ దాదా ఒకటికి బదులుగా పద్మాల రెట్ల స్నేహాన్ని రిటర్న్లో వారికి ఇస్తూ ఉన్నారు. హృదయ రాముడి యొక్క హృదయం పైన ఉండేటువంటి పిల్లలందరికీ చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. जो बाहर भी सुन रहे हैं उनको भी बाबा देख रहे हैं. ఎవరైతే బయట కూడా వింటున్నారో వాళ్ళని కూడా బాబా చూస్తూ ఉన్నారు. और बाप दादा दूर नहीं देखते हैं, लेकिन सभी तरफ के बच्चों को सन्मुख देख याद प्यार और मुबारक और याद सौगात व याद पत्रों का रिटर्न कर रहे हैं. బాప్ దాదా మరి వాళ్ళని దూరంగా ఉన్నట్లుగా చూడట్లేదు, కానీ అందరి పిల్లల యొక్క ప్రియ స్మృతులు, అందరి పిల్లల నుండి బాబాకు లెటర్స్, కానుకలు అన్నీ వస్తాయి కదా. బాబా వాటన్నిటికీ రిటర్న్లో పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు. సదా ఎగిరే కలలో ఎగురుతూ ఉండే పిల్లలుగా అవ్వండి, సదా సంతోషంగా ఉండండి, సదా ఆనందంగా ఉండండి, సంతృప్తిగా ఉండండి అని బాబా బ్లెస్ చేస్తున్నారు. అచ్చా, వరదాన్. श्रेष्ठ संकल्प की शक्ति द्वारा सिद्धियां प्राप्त करने वाले సిద్ధి స్వరూప్ భవ. శ్రేష్ఠ సంకల్పం అనే శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తించుకునేటువంటి సిద్ధి స్వరూప భవ.
శ్రేష్ఠ సంకల్పం యొక్క శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తించుకునేటువంటి సిద్ధి స్వరూప భవ. వివరణ: మీరు మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లల యొక్క సంకల్పంలో ఎంతటి శక్తి ఉంది అంటే, మీరు ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో, ఎలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యగలుగుతారు, చేయించగలుగుతారు కూడా. ఎందుకంటే మీ సంకల్పం సదా శుభమైనది, శ్రేష్టమైనదిగా, కళ్యాణకారిగా ఉంటుంది. जो श्रेष्ठ और कल्याण का संकल्प है वह सिद्ध जरूर होता है. ఏదైనా శ్రేష్ఠ సంకల్పం, కళ్యాణకారి సంకల్పం ఉంటే అది తప్పనిసరిగా సిద్ధిస్తుంది. मन सदा एकाग्र अर्थात एक ठिकाने पर स्थित रहता है. మనసు సదా ఏకాగ్రంగా అనగా ఒక స్థానంలో స్థిరంగా ఉండిపోతుంది, భ్రమించదు. जहाँ चाहे जब चाहे मन को वहाँ स्थित कर सकते हो. మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు, ఎక్కడనుకుంటే అక్కడ అలా మనసును స్థిరపరచగలుగుతారా? ఇसे సిద్ధి స్వరూప్ స్వతః బన్ జాతే హై. దీనితో మీరు సిద్ధి స్వరూపులుగా స్వతహాగా తయారవుతారు. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా మనము అనుభవం చేసుకుంటే మనం సాధించలేనిదేమీ లేదు. సూరజ్ భాయ్ ఎప్పుడు చెప్తారు, ఎవరికైతే నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మని అనే నష ఉంటుందో, ఆ నషాలో ఉన్న వాళ్ళు ఏ సంకల్పం చేస్తే అది సిద్ధిస్తుంది అని. స్లోగన్: परिस्थितियों की हलचल के प्रभाव से बचना है तो विदेही स्थिति में रहने का अभ्यास करो. పరిస్థితుల అలజడి ప్రభావం నుండి రక్షించుకున్నటకు విదేహీ స్థితిలో ఉండేటువంటి అభ్యాసం చేయండి. పరిస్థితుల అలజడి యొక్క ప్రభావం నుండి రక్షించుకోవాలి అనుకుంటే విదేహీగా ఈ అభ్యాసం చేయండి. అంటే పరిస్థితులు వస్తాయి, చుట్టూ అలజడి ఉంటుంది, విఘ్నాలు ఉంటాయి, కానీ వాటన్నిటి నుండి సేఫ్గా ఉండాలి అంటే విదేహి. దేహానికి అతీతంగా, దేహంలోనే ఉంటూ దేహానికి డిటాచ్ అయి ఉండేటువంటి అభ్యాసం చేయాలి. ఈరోజు స్వమానము: నేను సిద్ధి స్వరూప ఆత్మను. నేను సిద్ధి స్వరూప ఆత్మను. మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉంటూ సిద్ధిని అనుభవం చేయాలి. ఓం శాంతి.